ఒకవేళ ఇరాన్ నుంచి మిసైల్ వస్తుంది అనుకోండి, ఆ మిసైల్ని ముందుగానే గమనించి 150-200 కిలోమీటర్ దూరంలోనే బ్లాస్ట్ చేయగల సామర్థ్యం ఉంది ఈ థర్డ్ రాడార్ సిస్టమ్, థర్డ్ డిఫెన్స్ సిస్టమ్కి. సో ఇప్పుడు అది ఎలా కనుగొంటుంది? రాడార్ సిస్టమ్ ఎక్కడెక్కడి నుంచి మిసైల్స్ వస్తున్నాయి ఒక డేగ కన్నులా కనుగొంటూ ఉంటుంది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది S-400 ఎలా పనిచేస్తుంది? ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చే మిసైల్ని ముందుగానే గమనించి డైరెక్ట్గా ఢీకొనగలుగుతుంది. అటువంటి మాదిరిగానే ఈ థర్డ్ అనేది కూడా అక్కడ డిఫెన్స్ సిస్టమ్. సో ఇదేం చేస్తుంది? రాడార్ సహాయంతో దూరం నుంచి వచ్చే మిసైల్స్ని, డ్రోన్స్ని అటాక్ చేసే మోడ్లో ముందుగానే సిద్ధంగా ఉండి వాటిని పేల్చేస్తుంది. ఇప్పుడు ఆ థర్డ్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయిపోయింది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ మిసైల్స్ని కూడా ఇది వెంటనే కనిపెట్టి పేల్చేయగలుగుతుంది. అది రాడార్ సిస్టమ్తో పనిచేస్తుంది. కానీ ఆ రాడార్ సిస్టమ్ ఇప్పుడు బ్రేక్ అయిపోయింది, రాడార్ సిస్టమ్ కంట్రోల్ లేకుండా పోయింది. ఇంకొకటి పాట్రాయిడ్ P-8C-3, ఇది కూడా సుమారుగా 50 కిలోమీటర్, ఇది కొంచెం షార్ట్